సోషల్ మీడియా ఈ ఈ గోల పోతా చాలా అంశాలు రాష్ట్రంలో ఉన్నాయి. మళ్ళీ రోజా గారు ఏమో ఒక ట్వీట్ పెడుతున్నారు, ఆవిడ సవాలు విసురుతున్నారు, మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి మేము పోస్టులు పెడతాము అని. అంటే పోస్టులు పెట్టే వాళ్ళకి ఆవిడ మేము ఉన్నామని భరోసా ఇస్తున్నట్ట, లేకపోతే అరెస్ట్ అయిన వాళ్ళకి మేము ఉన్నామని భరోసా ఇస్తున్నట్ట? సార్ ఇప్పుడు రాయపాటి అరుణ గారు ఏం చెప్పారు, ఎటువంటి తప్పు ఎవరు చేసినా వారికి శిక్ష పడాల్సిందే అని చెప్తా ఉన్నారు. నేను చెప్పినా, మీరు చెప్పినా, సోదరుడు శేఖర్ రెడ్డి చెప్పినా తప్పు ఎవరు చేసినా శిక్ష పడాలి, అందరికీ చట్టం ఒకేలాగా పనిచేయాలని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రోజా గారు వారి హయాంలో చేసినటువంటి అనేకమైనటువంటి స్కాములు ఉన్నాయి. ఆడుదాం ఆంధ్ర కానివ్వండి, ఇక అనేక రకాలు, అటు టీటీడీ దర్శనాల్లో కూడా చేతివాటం శేఖర్ ఇంట్రెస్ట్ వద్దు, ఎవరికి ఇస్తే వాళ్ళు మాట్లాడండి, నేను మాట్లాడుతున్నాను కదా, కంప్లీట్ కానివ్వండి. ఇప్పుడు అవన్నీ కూడా 5 నెలలు అన్నారు కదా, ఈ 5 నెలల్లో వారు చేసిన పాపాలకు సంబంధించి చట్ట ప్రకారం చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని జరుగుతూ ఉన్నాయి. నేడో రేపో వారు చేసినటువంటి పాపాలకు సంబంధించి, నేరాలకు సంబంధించి, ఘోరాలకు సంబంధించి అరెస్టు జరిగిద్ది, లేదు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారనేటువంటి వాసన వచ్చింది. కాబట్టి ఆమె ఇప్పుడు యాక్టివేట్ అయ్యారు. మొన్నటి వరకు ఎక్కడ మీడియాలో మాట్లాడలా, ఇప్పుడు మీడియాలోకి ఎందుకు వస్తున్నారు? చూడండి, నేను ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కాబట్టి నా పైన కక్షపూరితంగా ఇటువంటి తప్పుడు కేసులు పెట్టారని చెప్పి ఒక సింపతి కార్డు వేసుకోవడానికి చేస్తున్నటువంటి ఒక పొలిటికల్ డ్రామా. ఆమె చేసే పొలిటికల్ డ్రామా కేవలం ఆమె చేసిన నేరాలకు సంబంధించి ఆమె స్కిన్ కాపాడుకోవడానికి చేసినటువంటిది, ఆమె చేసినటువంటి కార్యక్రమం. రెండోది, ఇప్పుడు సోషల్ మీడియాలో మేము పెడతానే ఉంటామా అని అంటుందంటే ఆమె ఏమి చెప్పాలా? సోషల్ మీడియాలో కానీ డిజిటల్ మీడియాలో కానీ నేను ఎక్కడా కూడా ఎవరు కూడా అసభ్యంగా పెట్టమాకండి, ప్రభుత్వం చేసే తప్పులు ఏమైనా ఉంటే వాటిని మాత్రం ఎత్తి చూపండి, అసభ్యంగా ఎవరిపైన పెట్టినా సరే చట్టం తరపంతా ఆన్ చేసుకుంటూ పోయింది, లేదా అట్లా పెట్టొద్దు అని చెప్పాల్సింది పోయి నేను సోషల్ మీడియాలో ఏమైనా పెడతాను, మీ అందరికి నేను అండగా ఉంటాను అంటే తప్పు చేసే వాళ్ళకి, తప్పుడు నా కొడుకులు అందరికి కూడా ఏమి అండగా ఉంటానంటుంది. ఇక్కడ పాయింట్ మనం ఆలోచించాల్సింది, రోజా గారు చేసినటువంటి వ్యాఖ్యానాలు కేవలం తప్పుడు కార్యక్రమాలు చేసే వాళ్ళకి అండగా ఉంటారని చెప్తా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇంకా ఇందాక శేఖర్ రెడ్డి గారు చీకటి రోజులు, శేఖర్ రెడ్డి గారు కళ్ళకి గంతలుగా తీసేస్తే రాష్ట్రంలో జరుగుతున్న వెలుగేంటో తెలిసిద్ది. ఇప్పుడు చీకటి పాలన అంటేనండి, ఎస్సీ ఎస్టీ సప్లాన్ని తీసేసి 27 దళితుల యొక్క పథకాలను తీసేసి బీసీ యువకుల్ని నడి రోడ్డు పైన చంపేసి శిరోమండనాలు చేసి 2 మామిడికాయలు దొంగతనం చేశాడని చెప్పి మోకాళ్ళ మీద ఊరేస్తారు చూడండి, అది చీకటి పాలన అంటే. ఒక డాక్టర్ మాస్కుల గురించి అడిగినందుకు రోడ్డు పైన పెడరేకలు చాలా సార్లు మాట్లాడుకున్నాం, మళ్ళీ అది వెళ్తే ఎప్పుడుదో చెప్పాల్సిందంతా చెప్పేసి ఇప్పుడే కుదరదు. మాస్క్ లేదని కిరణ్ చంపడం చూశారు, అది చీకటి పాలన అంటే. చీకటి పాలన అంతా వాళ్ళు చేసి అణిచివేసి. రైట్, ఓకే. ఒక్క విషయం విజయ్, పారదర్శకంగా ఏ పార్టీ వాళ్ళనన్నా అరెస్టులు జరుగుతున్నాయా, లేకపోతే కక్షపూరితంగా జరుగుతున్నాయా? సార్, వాస్తవంగా కక్షపూరితంగా చేస్తున్నట్టయితే, వాస్తవంగా అయితే వీరు చేసిన అకృత్యాలకి కక్షపూరితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు కూడా కక్షపూరితంగా పర్సనల్ గా వెళ్ళొద్దు, ఏదైనా చట్ట ప్రకారం జరగాల్సిందే అనేటువంటి మాట చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికి కూడా వీరి యొక్క వికృత చేష్టలు ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతా ఉన్నాయి. వాటిని పోలీసులు ఒక ప్రొసీజర్ ప్రకారం పోతున్నారు కాబట్టి ఇవి టైం పడతా ఉంది. శేఖర్ రెడ్డి గారు 5 నెలలు అయింది అంటున్నారు, 5 నెలలే కదా అయింది, అసలు షో ముందుంది. ముందు మీకు ఉంటుంది, అసలైన సినిమా కూడా ముందు ఉంటది, మీరేం కంగారు పడమాకండి. అయితే ఇక్కడ ఈ ప్రభుత్వం మాత్రం చట్టం ఒకేలాగా నడుస్తుంది అంటానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. దానిలో నిన్న మా పార్టీకే సంబంధించిన అధికార ప్రతినిధి పైన కూడా సోషల్ మీడియాలో ఏదో తప్పుగా పెట్టారని చెప్పి ఎఫ్ఐఆర్ బుక్ చేసినటువంటి పరిస్థితి కూడా. కాబట్టి ఇక్కడ ఏదో చట్టం ఏమైంది విజయ్, ఎవరు అధికార ప్రతినిధి, ఏమైంది? పేరొద్దులేండి. గుంటూరుకి సంబంధించి ఒకళ్ళు ఏదో ఆవేశంలో ప్రొవోక్ చేస్తే ఒక పోస్ట్ పెడితే దాని మీద కూడా కంప్లైంట్ బుక్ చేశారు నిన్న. ఆల్రెడీ టీడీపీ అధికార ప్రతినిధి మీద కూడా కంప్లైంట్ బుక్ అయింది ఆ చట్టం ప్రకారం. అంటే చట్టం ఎవరికైనా ఒకేలాగా పనిచేసిందని మంచి పరిణామం కదండి అది. ఎవరు చట్టం ఎవరికైనా ఒకలా ఉంటేనే అది ఇలాంటి వాటికి బ్రేక్ పడుతుంది. వైసీపీ హయాంలో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఏ ఒక్కరి పైన కూడా చట్టం పనిచేయలేదు. చట్టం కేవలం ప్రతిపక్షాలను అణిచివేయడానికి మాత్రమే పనిచేసింది. ఎంత దౌర్భాగ్యం అంటే అండి,
గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వీళ్ళు చేసినటువంటి దాష్టికాలు వర్ణనాతీతం. అంగన్వాడీల పైన వీరు చేసినటువంటి దాడులు ఇవన్నీ ప్రజలు మర్చిపోయారనేటువంటి ఆలోచనలో ఉన్నారు. సరే అయిపోయింది కదా విజయ్, ఎంతసేపు అది చెప్తున్నారు. ఇప్పుడు మీకు 164 వచ్చినాయండి, మీరు ఏం చేస్తారో ఎలా కట్టడి చేస్తారో చెప్పండి. ఇంకా అదే మీరు చెప్పుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. 5 నెలలు అనేది చాలా ఓకే, మాకు ఇంకా టైం కావాలనండి, పారదర్శకంగా చేస్తామనండి, అంతేగాని ఎప్పుడు అదే రిపీట్ చేసుకుంటే సుఖమే ఉంది. దానికి పనిష్మెంట్ లభించింది, దానికి ఊహించిన పనిష్మెంట్ అది. సార్ వారు చేసిన పాపాల గురించి చెప్పకుండా అదే అంటున్నాను. కాదు విజయ్, అది అందరికీ తెలిసింది కదా, అందరికీ తెలిసే కదా జరిగింది. అది కళ్ళ ముందు అవి పాపాలు అనుకున్నారు కాబట్టి ప్రజలు మీకు అంత మ్యాండేటరీ ఇచ్చారు కదా. ఇంక దాని గురించి ప్రతిరోజు మనం డిస్కస్ చేసుకుని టైం వేస్ట్. రోజా గారు చేస్తున్నటువంటిది అదే కదా, ఇప్పుడు కూడా ప్రవోక్ చేస్తుంది. ఏ రకంగా అయితే ఎయిర్పోర్ట్ లో మిడిల్ ఫింగర్ చూపించి జనసైకుల్ని రెచ్చగొట్టిందో, ఇప్పుడు వాళ్ళకి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు రెచ్చగొడతా ఉంది. రెచ్చగొట్టి వాళ్ళు జైలుకి వెళ్తే ఏసీ రూమ్ లో కూర్చొని ఎంజాయ్ చేసిద్దా? అంటే ఈ కేవలం కార్యకర్తలను బలిపశువులుగా చేసేటువంటి ఒక కార్యక్రమం. రెండోది ఆమె స్కిన్ కాపాడుకోవడానికి చేసినటువంటి పొలిటికల్ డ్రామా. ఓకే ఓకే శేఖర్ చెప్పండి సార్. కొండను తవ్వి అలకన పట్టడం అంటే ఏందో తెలుసా సార్ విజయ్ గారి మాటలు? సార్ ఎంతకాలం 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీదనే పండలు. సరే సరే అయిపోయింది కదా, నేను అది క్లోజ్ చేస్తాను, మళ్ళీ మీరు అది ఎత్తుకోకండి. ఓకే ఓకే, నేను శేఖర్ నేను దానికి చెప్పాను కదా, మళ్ళీ మీరు అదే పెట్టుకుంటే అది డైవర్ట్ అవుతుంది. 24లో ఒక్క నిమిషం, 24లో ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించారు? మీరు చెప్పిన మాటలు నమ్మే కదా. మీరేమన్నారు? 14 లక్షల కోట్లు అప్పన్నారు, బడ్జెట్ పేపర్లో 6,64,000 కోట్లు నిలిచారు. మీరన్నమాటే. మీరేమన్నారు? 34,000 మంది మిస్సింగ్ అన్నారు. తీరా చూస్తే అసెంబ్లీ క్వశ్చన్ అవర్లో 46 మందికి దిగజార్చారు. మీరు మాట్లాడిన అబద్ధాలకు సార్ ఇంకేం చెప్పాలి? కరెంటు బిల్లులు మేము పెంచమన్నారు, వెంటనే పెంచారు. ఓకే, అది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఒకవేళ అదే అబద్ధం అయితే ప్రజలు డిసైడ్ చేస్తారు. నాది క్వశ్చన్ చెప్పండి స్ట్రైట్ గా. మీరేమో పారదర్శకంగా చేయట్లేదు. వినండి శేఖర్, మీరు పారదర్శకంగా చేయట్లేదు, కక్షపూరితంగా చేస్తారంటున్నారు. టీడీపీ అధికార ప్రతినిధి మీద కూడా గుంటూరులో తప్పుగా మాట్లాడని కేసు పెట్టారట. ఇంక మీకేం కావాలి ఎందుకంటే? సార్ నేను అడుగుతున్నాను, వర్మ గారు ఎవరు శేఖర్ రెడ్డి గారు మీరే చెప్పండి. శేఖర్ రెడ్డి మీరే చెప్పండి ఒకే మాట. ఇందాక శేఖర్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ నెంబర్ తో పాటు చెప్పారు, ఏదో ట్రాఫిక్ కి సంబంధించింది. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పారు, కానీ 30,000 మంది హ్యూమన్ ట్రాఫిక్ జరిగిందని చెప్పలా. 30,000 మంది ఓకే ఓకే విజయ్ అది అరుణ గారు చెప్తారు మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది. శేఖర్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట, వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులకు మన మహిళలు మన ఆడబిడ్డల డేటా ఇవ్వడం వల్ల 35,000 మంది మిస్సింగ్ అన్నారు. లేదా కొంతమంది మిస్సింగ్ అన్నారు. కూర్చొని నీతులు శుద్ధులు మాట్లాడితే ఇంకో మాట సార్, ఇంకో మాట, వీళ్ళు పారదర్శకంగా అరెస్టులు అవుతున్నాయన్నారు సార్. తప్పు చేసిన వాళ్ళ మీదనే కేసులు పెడుతున్నామన్నారు సార్. సార్ ఇంకో మాట, వీళ్ళు అన్నమాట బాగా నచ్చింది సార్. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే. అద్భుతం సార్, మేము స్వాగతిస్తున్నాం. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే, మేము స్వాగతిస్తున్నాం సార్. మేము దానికి ఎక్కడ కూడా కాదనట్లేదు. మరి సార్ పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా రండ్రా చూసుకుందాం ఎంతమంది వస్తారు. మంచి ఎట్లాంటి చాగంటి గారి ప్రవచనాలు సార్ అవి. చాగంటి గారి ప్రవచనాలు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక అమ్మాయి లండన్ లో కూర్చొని ఆ అమ్మాయి భాష మీకు పంపిస్తే ప్లే చేయడానికి కూడా సిగ్గుపడతాం. మీరు చెప్పమాకండి, ప్లే చేయడానికి కూడా సిగ్గుపడతాం. వాటి గురించి సార్ క్రాస్ టాక్ విజయ్ ఎవరికి ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు యూజ్ చేసుకుని నేను ఎక్కువసేపు ఇస్తున్నారు కదా సమయం. ఎందుకు అనవసరంగా డిస్టర్బెన్స్ ఎందుకు? విజయ్ వినాలండి. విజయ్ నేను ఇస్తున్నాను కదా అవకాశం, ఇంటరప్ట్ చేయొద్దు. మీకు కావాల్సినంత అవకాశం నేను ఇస్తున్నాను కదా, ముగ్గురు మాట్లాడొచ్చు. వెయిట్, ఆయన చెప్పనివ్వండి, మీరు రాసుకోండి, కౌంటర్ ఇవ్వండి. సార్ ఒకటి సార్ నేను చెప్తున్నాను, స్వాతి రెడ్డి అలియాస్ స్వాతి చౌదరి గరికపాటి గారి ప్రవచనాలు చెప్తున్నారు సార్. కిరాకార్పి చండాలంగా నీచంగా జుగుస్తాకరంగా మాట్లాడుతుంటే ఆయన భగవద్గీత చెప్తున్నాడు సార్. ఆయన భగవద్గీత చెప్తున్నాడు సార్. ఎంత దౌర్భాగ్యం అంటే సార్, నాకు ఇది వినిపించడం కూడా ఇష్టం లేదు సార్. ఒక్కసారి వినండి సార్ దీన్ని. ఏంటది? అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి హామీ ఇస్తున్నాం క్లియర్ గా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారు అసెంబ్లీలో రానియం. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారన్న ప్రశ్న మేము అసెంబ్లీలో రానియం. జగన్మోహన్ రెడ్డి గారికి భార్యలు ఎంతమంది ఉన్నారు, భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి. సార్
అసెంబ్లీకి వస్తే విన్నారా సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి కాదు, అది ఎవరిదో అరుణ గారు వాయిస్ లో ఉంది కదా. పూర్తిగా విన్నారా? Yes, రాయపాటి అరుణ గారు వేరే ఛానల్లో చర్చా పూర్తిగా కార్యక్రమంలో విన్నారా? మాట్లాడిన మాట సరే, ఆవిడేదో అడుగుతున్నారు, సమాధానం చెప్పండి శేఖర్. నేను చెప్తాను సార్, నేను చెప్పిన తర్వాత ఆవిడ మాట్లాడమనండి. నేను చెప్పిన తర్వాత మాట్లాడమను. ఓకే, ఓకే. నేను అడిగిన తర్వాత ఆవిడ టైం వచ్చిన చెప్పండి, సమాధానం చెప్పండి. చెప్పండి. take నేను your అడిగిన own time తర్వాత- చెప్పండి. ఆగండి సార్, ఒక పార్టీ అధికార ప్రతినిధిగా చర్చా కార్యక్రమాల్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారో అని మేము అడగం, వాళ్ళ పిల్లలు ఎవరికి పుట్టారో మేము అడగం, ఆయనకి భార్యేతర సంబంధాలు ఏమున్నాయో మేము అడగం, ఎంతమంది భార్యలను మేము అడగం, అక్రమ సంబంధాలను మేము అడగం. మీరెవరమ్మా అడగడానికి? మీరేమన్నా ఎమ్మెల్యే అసెంబ్లీలో కూర్చొని అడగడానికి? ఇంకా మాట్లాడినా మీరేమన్నా ఎమ్మెల్సీనా? ఇంకా నిశ్చితంగా మాట్లాడినా ఒక ఆడపిల్లని మర్చిపోయి మొన్నటి వరకు గౌరవం ఉండేదండి, చెల్లెమ్మ చెల్లెమ్మ అనేవాడిని నేను. గౌరవాన్ని పోగొట్టుకుంది. మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నేను అడగొచ్చా? పవన్ కళ్యాణ్ గారు తిరిగాడని నేను అడగను, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో తిరిగాడని నేను అడగను, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళతో తిరిగాడని నేను అడగను, పవన్ కళ్యాణ్ అన్నగారి పిల్లల గురించి నేను అడగను, Okay. అన్ని అనేసి నేను అడగను అంటే సరిపోతా? మాట్లాడచ్చా ఇంకా? ఓకే, ఆవిడ సమాధానం చెప్పనిద్దాం ఉండండి. మీరు వీడియో పే చేశారు కదా, ఇస్తాను శేఖర్. సంస్కారం సార్ ఒకటి నేను ఫైనల్ గా చెప్పమంటారా? సార్, నేను ఫైనల్ గా చెప్తున్నాను సార్, ఫైనల్ గా నేను కన్క్లూడ్ చేస్తున్నా సార్. సార్ ఇట్లా చెప్పమంటారా? సార్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అబ్యూజింగ్ లాంగ్వేజ్ కి, ఏదైతే శ్వేతారెడ్డి గారు మాట్లాడిన దానికి, కిరాక్ ఆర్పి మాట్లాడిన దానికి, అదే విధంగా సీమరాజు అని ఒకరు మాట్లాడిన దానికి, ఇప్పుడు రాయపాటి అరుణ గారు మాట్లాడిన దానికి ఏ సెక్షన్ కింద కేసు బుక్ చేసి అరెస్ట్ చేసి బొక్కలేస్తున్నారు సార్. ఓకే, పారదర్శక ప్రభుత్వం అయితే ఓకే, ఒక్క నిమిషం, ఆవిడ చెప్పనిద్దాం. శిక్ష పడుతున్నది నిజమైతే శేఖర్. ఏ సెక్షన్ కింద వీళ్ళని ఓకే. బుక్ చేసి లోపల పడేస్తున్నారు సార్. ఓకే శేఖర్, ఒక్క నిమిషం, ఆయన చెప్పనిద్దాం. మీరు వీడియో అనిపించారు కదా, అరుణ గారు ఏమైంది, అది ఏంటది? ఇదేంటి సార్ సభా ప్రాంగణం ఏది ఇది? కనిపించట్లేదు. నాకు కూడా 2 పిల్లలు ఉంటారు, 2 ఆడపిల్లలే. అసెంబ్లీయా? నాకు చెల్లెలు ఉంది, అసెంబ్లీ. నాకు భార్య ఉంది, ఒకటే భార్య అధ్యక్ష నాకు ఉండేది. కానీ అధ్యక్ష నాకు పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. ఎవరైనా ఇది సాక్షాత్తు మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సార్. ఇది అవును. ఈ ప్రాంతం సాక్షాత్తు మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ. ఆ మాట్లాడిన వ్యక్తి గతంలో ఆంధ్రప్రదేశ్ కి దౌర్భాగ్యం కొద్ది గెలిచినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.